Hello guys, అందరూ ఎలా ఉన్నారు? I am so happy to be back with another video. In this vlog, నేను ఐస్ స్కేటింగ్ వెళ్తున్నాను. నా ప్రీవియస్ వ్లాగ్‌లో I shooted get ready with me for ice skating. ఈ వీడియోలో I'm gonna show all that I did today while going to ice skating because I want to show how Montreal looks during all the festive season. బికాజ్ చాలా లైటింగ్స్ పెట్టి చాలా బాగుంటుంది. ఎందుకంటే లైక్ ఇన్ మాంట్రియల్ ఆర్ ఇన్ కెనడా ఇన్ జనరల్ స్నో స్టార్ట్ అయిందంటే వింటర్ స్టార్ట్ అయిందంటే కంప్లీట్ డార్క్గా ఉంటుంది, చాలా డిప్రెసింగ్గా ఉంటుంది. సో స్ట్రీట్స్ మోస్ట్లీ లైటింగ్స్ పెట్టి కానీ ఫెస్టివ్ వైబ్ తీసుకురావడానికి, ఒక పాజిటివిటీ తీసుకురావడానికో ఆర్ ఫర్ ఎనీ అదర్ రీజన్ ఎవ్రీ ఇయర్ ఇట్లా లైట్స్ పెట్టి ఉంటాయి బయట. అండ్ ఐ లవ్ వాకింగ్ అవుట్ సైడ్ at nights during winters. So I thought కొన్ని క్లిప్స్ అట్లా తీసి ఇంక్లూడ్ చేద్దాం ఈ వీడియోలో అని అనుకున్నాను బికాస్ ఇట్స్ రియలీ సో బ్యూటిఫుల్. స్కేటింగ్ వెళ్ళే దారిలో పక్కనే క్రిస్మస్ మార్కెట్ ఉందన్నమాట. ఇంతకుముందు వెళ్దాం అనుకున్నాం కానీ మర్చిపోయాము వెళ్ళడం. అండ్ ఈరోజు వెళ్తే బాగుంటుంది కదా అంటే చూడంగానే నాకు వెళ్ళాలనిపించింది, వెళ్ళాను. అండ్ క్యూట్గా వుడెన్ స్టాల్స్ పెట్టి అన్ని హ్యాండ్మేడ్ ఐటమ్స్, చాలా పర్సనలైజ్డ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. అంటే నేను ఎవ్రీ స్టాల్ దగ్గరికి వెళ్ళి అన్నీ చూసి కొనే అంత టైం లేదు కానీ బట్ జస్ట్ అట్లా ఓవర్లుక్ ఇచ్చుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes అలా స్పెండ్ చేశాను. అండ్ దీస్ ఆర్ లైక్ చెస్ట్నట్స్ నేను 2-3 years నుంచి చూస్తున్నాను కానీ ఎప్పుడు టేస్ట్ చేయలేదు. కానీ ఇయర్ టేస్ట్ చేశాను. అవి కూడా స్టోర్ బాటిల్ టేస్ట్ చేశాను. కానీ వీళ్ళు ఇక్కడే బొగ్గుల మీద కాల్చి ఇస్తున్నారు. దట్ వాజ్ ఆల్సో సో యమ్మీ. స్మెల్ కూడా చాలా బాగుంది. అండ్ క్రిస్మస్ మార్కెట్స్ ఆర్ ఆల్వేస్ నోన్ ఫర్ మల్డ్ వైన్ కానీ లేదంటే హాట్ చాక్లెట్ కానీ దే ఆర్ మోస్ట్లీ నోన్ ఫర్ దెమ్. సో there's a very big queue in front of those stalls, and there are other cute stalls as well with all the festive drinks, festive food. It was so much fun. There is a lot of festive music. A DJ is playing good music and everybody are like dancing crazy, happy, and it was so fun watching. ఇట్ వాస్ సో ప్లెజెంట్. బేసిక్గా ఆ మార్నింగ్ అంతా నేను ఇంట్లోనే ఉండేసరికి నాకు ఈవినింగ్ చాలా రిఫ్రెషింగ్గా చాలా బాగా అనిపించింది. అందుకే ఐస్ స్కేటింగ్ వెళ్దాం అనుకున్నాము. అండ్ కొంచెం ఏదైనా అంటే ఆబ్వియస్గా క్రిస్మస్ మార్కెట్కి వచ్చామంటే ఏదో ఒకటి తినాలి కదా. సో వీ ట్రైడ్ దిస్ గార్లిక్ చీజ్ మష్రూమ్ టోస్ట్ ఆర్ శాండ్విచ్ అనుకుంటుంది. ద శాండ్విచ్ వాజ్ వెరీ టేస్టీ. అంటే ఆ చలిలో ఆ వేడి శాండ్విచ్ తినేసరికి చాలా బాగుంది. యూజువల్గా స్నోయిగా ఉంటుంది కానీ స్నో కొంచెం తక్కువగా ఉంది రోజు. స్నో అంతా పడింది, కరిగిపోయింది. ఎందుకంటే పాజిటివ్ టెంపరేచర్లోకి వచ్చింది. ఇంతకు ముందు దాకా నెగిటివ్లో ఉండి చాలా స్నోయిగా ఉంది. ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది టెంపరేచర్. అండ్ దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ టైం టు విజిట్ ది క్రిస్మస్ మార్కెట్ అని అనిపించింది. అందుకే ఖచ్చితంగా వెళ్ళి కొన్ని క్లిప్స్ ఇంక్లూడ్ చేశాను. చలి ఎక్కువగా లేకపోయినా కాలు జారుతుంది ఫుల్గా. ఇప్పుడే క్రిస్మస్ మార్కెట్కి జస్ట్ అలా లైక్ ఉందని తెలుసు కానీ మళ్ళీ మర్చిపోయాం అనమాట. ఈరోజు క్రిస్మస్ మార్కెట్కి వెళ్దామని అనుకోలేదు. ఇట్స్ అన్ అన్ప్లాన్డ్ విజిట్. ఇట్ వాస్ సో నైస్. చాలా చాలా వైబ్ చాలా బాగుంది. అండ్ మేము ఒక చీజ్ మష్రూమ్ ఆనియన్స్ శాండ్విచ్ లాంటిది ఒకటి తిన్నాం. సో యమ్మీ, చాలా బాగుంది. ఇప్పుడు స్కేటింగ్కి వెళ్ళిపోతాం. మనం వచ్చిన పర్పస్ అదే కాబట్టి వెళ్ళాల్సింది అక్కడికి. వచ్చేసాం, స్కేటింగ్ రింక్ వచ్చేసాం. చాలా మంది ఉన్నారు. వీక్ డే అయినా కూడా ఇంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. కానీ బాగుంటుంది ఎక్కువ మంది ఉంటే కూడా. గైస్ మంచు ఈజ్ స్కిడ్డింగ్. ఇప్పుడు ఈ నేల మీదకి వస్తే బాగుంటుంది, జారదు అసలు. చాలా ఫన్ ఉంటుంది. ఇంకా ఫుల్ మ్యూజిక్ ఉండి ఆ మ్యూజిక్కి ఒక్కొక్కసారి డ్యాన్స్ వేస్తారు. ఇంకా పిల్లలు అసలు కొంతమంది చేస్తారు స్కేటింగ్, చాలా బాగా చేస్తారు అసలు. వాళ్ళని చూస్తే
అసలు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నారు, అంత ప్రొఫెషనల్గా చేస్తారు, అంత ఎంజాయ్ చేస్తారు బేసిక్గా. అంతేలే, బేసిక్గా చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటే మనం వింటర్లో కొన్ని యాక్టివిటీస్ నేర్చుకుంటాం, సమ్మర్లో ఎంజాయ్ చేయడానికి కొన్ని యాక్టివిటీస్ నేర్చుకుంటాం కదా. మనం ఇండియాలో ఉంటే అది వేరే సంగతి అనుకో. సో ఇక్కడ షూస్ మార్చుకోవడానికి ఏరియా. రేపు ఖాళీ ఉండవు ఒక్కటి కూడా. ఓ వాడు పెట్టేస్తున్నాడు అక్కడ, ఆ చివరిది చూడు. ఓ షట్, ఈ మధ్యలో వీడు వెళ్ళిపోతున్నాడు. సో వాడి ప్లేస్లో మనం వాడుకోవచ్చు. ఓకే, ready for the skating. Let's go. ఇక్కడైతే నడిచవచ్చు స్కేట్స్ వేసుకుని, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం స్కేటింగ్ చేయాల్సిందే. లెట్స్ గో. ఇదే ఎంట్రన్స్, పద. ఎదవాడు రాళ్ళు గుద్దుతారు, తమ్ముని పట్టుకుంటావు. మా పడిపోయిన వాళ్ళు మాత్రం అస్సలు చూడకూడదురా. నేను కూడా ఎక్కడ పడిపోతానా అని భయం వేస్తుంది. జరగలేదు. ఆ మధ్యలోకి వెళ్ళిపోవకరా, ఆ మధ్యలోకి వెళ్ళిపోతే తోసేస్తారు ఎవరొకళ్ళు. చూడు, నేను అంతకు నేను వెళ్తున్నాను కూడా. ఇదిగో చూడు. అరే నేను వీడియో మీద కాన్సన్ట్రేట్ చేస్తే నేను పడిపోతానేమోరా. ఈ ఫ్రేమ్ వద్దు. ఎస్, వచ్చేసిందిరా నాకు. బ్రో పక్క జరుగునానా. అది ఏ డ్యాన్స్ వేస్తున్నాడు రా, ఈ డ్యాన్స్ కూడా వేస్తున్నాడు రా. అయిపోయింది, బ్రేక్ రా. నేను కూడా ఇలా తీసుకుంటా, నాకు పర్వాలేదు చాలు. ఏం పర్వాలా, కనిపిస్తాను నేను అంతకొంత. అరే ఇప్పుడు వచ్చిందిరా నాకు హ్యాంగ్. సోది ఇప్పుడే ఆడు బ్రేక్ అని పెట్టేశాడు. బ్రేక్ అని అనలేదు ఇంకా యాక్చువల్లీ. ఓ ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ స్కేటింగ్ టుడే. మళ్ళీ రేపు వద్దాం. We are finally back at home. Back to home anala, back at home anala. Back home. ఇప్పుడు డిన్నర్ తినాలి. డిన్నర్ ఏం తినాలి? రాగి దోశల కోసం నానబెట్టాను.
So yeah, that was it for today's video. Now I have to remove my makeup and wash my face, do some skincare, and then sleep. That's it. So today was very fun. I'm glad that I got to visit Christmas market. Maybe I should plan to visit some other markets, Christmas markets that are happening around the city. I should just check the timings and date to plan. It was so much fun. The vibe was so good. The skating was also fun. అస్సలు స్టార్టింగ్లో ఫుల్ భయపడిపోయాను. కొంచెం బెటర్గానే ఉంది, హ్యాంగ్ అయితే ఇప్పుడు. ఇంకొక 2 టైమ్స్ వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది. లైక్ నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేయగలను ఇంకొక 2-3 టైమ్స్ వెళ్తే. సో వీఆర్ ప్లానింగ్ టు గో టు స్కేటింగ్ టుమారో యాజ్ వెల్, బట్ లెట్స్ సీ విల్ ఇట్ హ్యాపెన్ ఆర్ నాట్. ఐఎమ్ గ్లాడ్ దట్ టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల స్కేటింగ్ ఆపేస్తారు అని అనుకున్నా. ఇట్ డిడెంట్ హ్యాపెన్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, దే వర్ ఎంజాయింగ్. జనవరి మిడ్కి వచ్చేసిందంటే ఇంకా ఎక్కువ పడిపోతూ ఉంటుంది టెంపరేచర్. ఆ టైంలో స్కేటింగ్ ఎక్కువ ఎవరు చేయరు, ఎందుకంటే -25-30కి వెళ్ళిపోతుంది కాబట్టి. ఇప్పుడే ఏమన్నా స్కేటింగ్ చేయాలంటే. లాస్ట్ ఇయర్ ఎక్కువగా చేయలేకపోయాను, ఆ ముందు ఇయర్ చాలా ఎక్కువగా చేశాను. ఐ రియలీ లవ్డ్ ఇట్. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉండేసరికి చాలా సరదాగా అనిపించేది. ఇప్పుడు కూడా బాగుంది. క్లీనింగ్ షిఫ్ట్ ఇస్ డన్. దట్స్ ఆల్ ఫర్ 2 days వ్లాగ్. అసలు ఈవినింగ్ స్టార్ట్ చేసినా కూడా చాలా ఎక్కువ చేసినట్టు అనిపించింది, మార్నింగ్ అంతా వ్లాగ్ చేయకపోయినా. And the ragi dosas were like so good. These are the few memories that I need to record for today so that I can appreciate this effort in the future. Okay, I'll see you in my next vlog. Be happy, spread good vibes, and if you like my video, if you like my vibe, consider subscribing my channel and also give me some encouragement with a like and a comment. And the engagement unde content unte baaguntadani. I'll see you in my next vlog. Thank you. Bye bye. I love you all.